ఆఫ్టర్ 50 ఇయర్స్ ప్రతి మనిషి జీవితం మారిపోతుంది, దయనీయంగా అవుతుంది. ఎన్నో హెల్త్ ఇష్యూస్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రోనిక్ కండిషన్స్ లైక్ బీపీ, డయాబెటీస్, న్యూరలాజికల్ ఇష్యూస్, ఒబెసిటీ అండ్ ఎక్సెట్రా. సో ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత మనం ఏ పనులు చేస్తే ఇంకా ఎక్కువ నాలో బ్రతకొచ్చు అండ్ ఈ హెల్త్ కండిషన్స్ మనలో ఉంటే వాటిని ఎలా ఫేస్ చేయాలి అన్నదే ఈ వీడియో. ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత చాలామంది క్రోనిక్ డిసీజ్ వల్ల సఫర్ అవుతుంటారు. అందులో హై బీపీ వల్ల చాలామంది సఫర్ అవుతుంటారు. అకార్డింగ్ టు సిడిసి ప్రతి 100 మందిలో 77 మంది మేల్స్ అండ్ అలాగే 75 మంది ఫీమేల్స్ ఆఫ్టర్ 45 ఇయర్స్ ఈ హై బీపీ వల్ల సఫర్ అవుతున్నారు. బయట నుంచి చూడడానికి బాగానే ఉంటారు, బట్ సడన్గా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్తో కుప్పకూలిపోతుంటారు అండ్ స్పాట్లో చనిపోతుంటారు కూడా. సో ఈ బీపీని కంట్రోల్ చేయడానికి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఆర్ మెగ్నీషియం సప్లిమెంటేషన్, హై అబ్జర్ప్షన్ కలిగి ఉండే మెగ్నీషియం గ్లైసినేట్, మెగ్నీషియం థ్రియోనేట్, అలాగే విటమిన్ D3 విత్ K2, బీట్రూట్ జ్యూస్ విచ్ ఇంప్రూవ్స్ యువర్ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్. అలాగే ఇది మీ నర్వస్ సిస్టమ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆల్సో అవాయిడ్ దీస్ థింగ్స్: షుగర్, సాల్ట్, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ లేట్ నైట్స్. ఫాలో హెల్తీ డైట్ ప్లాన్. అలాగే తొందరగా నిద్రపోవడానికి ట్రై చేయండి, అది మీ స్ట్రెస్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది. ఆల్సో స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి అశ్వగంధాన్ని వాడచ్చు, విచ్ డిక్రీజెస్ యువర్ హార్మోన్ కాల్డ్ కార్టిసోల్. ఈ కార్టిసోల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. నెంబర్ 2, డయాబెటీస్. దీని గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? దిస్ ఇస్ ద మేజర్ కిల్లర్ ఆఫ్ అవర్ ఇండియన్ లైఫ్స్. రైట్ నౌ ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. బిలీవ్ ఆర్ నాట్, మన ఇండియన్ డైట్ ఇప్పుడు ఒక వర్స్ట్ డైట్ లాగా మారిపోయింది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ సైడ్. ఏం తింటున్నాం మనం? కార్బోహైడ్రేట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ మన బ్లడ్లో ర్యాపిడ్గా షుగర్ వాల్యూస్ని రేజ్ చేస్తాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ కూడా అధిక మొత్తంలో రిలీజ్ అవుతుంది. వి ఆల్ నో ఇన్సులిన్ సెల్స్లోకి గ్లూకోజ్ పంపేయడానికి ఒక కీలా పనిచేస్తుంది, లేదంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అలానే ఉంటాయి. దాన్ని డయాబెటీస్ అని అంటారు. దీనికి కారణం మన ప్యాన్క్రియాస్ పదే పదే అధిక మొత్తంలో ఇన్సులిన్ రిలీజ్ చేసి అండ్ ఒక్కొక్క స్టేజ్లో చేతులెత్తేస్తుంది. ఇది మీ 20s, 30sలో స్టార్ట్ అయి ఉంటుంది. 50s తర్వాత డయాబెటీస్ అవుతుంది. ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత అయినా లేక ఛాన్స్ ఉంటే ఇప్పటి నుంచే హై కార్బోహైడ్రేట్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. The carbohydrates, they rule every thali. So the body stores the excess carbs and sugar that causes an insulin spike. It slows down metabolism, and over the years it leads to diseases like diabetes, obesity and high cholesterol. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లైక్ డైరీ, ఫిష్, చికెన్ అండ్ అదర్ గుడ్ ప్రోటీన్ సోర్సెస్ని తీసుకోండి. సో అవాయిడ్ చేయాల్సిన హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని, అలాగే ఇంక్లూడ్ చేసుకోవాల్సిన లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని ఈ లిస్ట్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. లైక్ వైట్ రైస్కి బదులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయినా బ్రౌన్ రైస్ అండ్ బాస్మతి రైస్ ఇలా. మేక్ షూర్ హై ఫైబర్, కాంప్లెక్స్ కార్బ్స్ అండ్ గుడ్ ప్రోటీన్ సోర్సెస్ని డైట్లో మెన్షన్ చేసుకోండి. నెంబర్ 3, ఆర్థరైటిస్. చాలామంది 50 ఇయర్స్కి రీచ్ అయ్యేలోపు జాయింట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. వాళ్ళ కార్టిలేజ్ అరిగిపోవడం, వాళ్ళ బోన్ డెన్సిటీ తగ్గిపోయి బోన్స్ వీక్ అవ్వడం లాంటి సిమ్టమ్స్ వాళ్ళలో కనబడుతున్నాయి. ప్రతి 100 మందిలో 24 మంది ఈ ఆర్థరైటిస్ వల్ల సఫర్ అవుతున్నారు. టు ప్రివెంట్ దిస్ కండిషన్, సప్లిమెంట్స్ లైక్ టర్మరిక్లోని కర్క్యూమెన్, ఇది మీ జాయింట్స్ పెయిన్ని, జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొలాజిన్ పౌడర్ అండ్ నాకు నచ్చినది బోన్ బ్రాత్. ఇందులోని జెల్లీ సబ్స్టాన్స్ జెలాటిన్, ఇది మీ జాయింట్స్, కార్టిలేజ్ అండ్ లిగమెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది వర్క్ అవడం నేను గమనించా, అంటే నేను దీన్ని చేసుకొని అందులో మసాలా అండ్ సాల్ట్ వేసుకొని తాగా. టేస్ట్ బాగానే ఉంది. అలాగే కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ డైరీ, సెసమే సీడ్స్, ఇంకా మీట్, నట్స్, లీఫీ గ్రీన్స్, లెగ్యూమ్స్ అండ్ డెడ్ లిఫ్టింగ్, స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ మీ బోన్స్కి బాగా యూజ్ అవుతాయి. నెంబర్ 4, ఒబేసిటీ. నోవేడేస్ ఒబేసిటీ ఒక మేజర్ థ్రెడ్లా మారిపోయింది. అకార్డింగ్ టు సమ్ స్టాట్స్ 2035 నాటికి హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఒబేసిటీ బారిన పడబోతుంది. ఈ ఒబేసిటీ ఆఫ్టర్ 50 ఇయర్స్ వాళ్ళకే కాదు, యంగర్ జనరేషన్స్ కూడా ఒక పెద్ద సమస్యలా అయింది. సో వాట్ ఈస్ ద రీజన్? ఇట్స్ జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, హై కార్బోహైడ్రేట్స్. ఇవి మీ బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయ్యేలా చేస్తాయి. ఒకనొక టైంలో తిండి తిప్పలు లేకుండా చనిపోతుంటే ఇప్పుడు తిండి ఎక్కువగా తిని చనిపోతున్నారు. బికాస్ ఒకప్పుడు ఈ జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి ఏవీ లేవు, జస్ట్ న్యాచురల్ అండ్ గుడ్ ఫుడ్ ఉండేది. సో సొల్యూషన్ ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. ఇది మీ హంగర్ హార్మోన్స్ అండ్ సటైటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఓవర్ ఈట్ చేయాలి అన్న ఫీలింగ్ని ఆపేస్తుంది. ఇండియన్ డైట్లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది, అందుకే చాలామంది ఇండియన్స్ స్కిన్నీ ఫ్యాట్తో ఉంటారు. టేక్ కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ లైక్ డైరీ, మీట్, ఫిషెస్, ఎగ్స్, పన్నీర్, టోఫు ఎక్సెట్రా. నెంబర్ 5, మెనోపాజ్ అండ్ ఆండ్రోపాజ్. మెనోపాజ్ అరౌండ్ 45 to 55 ఇయర్స్ ఉన్న ఉమెన్లో వస్తుంది. ఆఫ్టర్ ద మెనోపాజ్ వీళ్ళకు ఉక్కపోత, నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్, యాంగ్జైటీ, బ్రెయిన్ ఫాగ్, లో లిబిడో లాంటి మెంటల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. దీనికి సొల్యూషన్గా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్, విటమిన్ D3, కాల్షియం, ఐరన్ సప్లిమెంటేషన్ చేయొచ్చు, లేదా మంచి ఫుడ్ అయినా తీసుకోవచ్చు.
నా ఒపీనియన్ ఆఫ్టర్ 50 సప్లిమెంటేషన్ ఈజ్ బెస్ట్. ఆండ్రోపాజ్. ఆఫ్టర్ 50 మేల్స్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. ఈ టెస్టోస్టెరాన్ డిక్లైన్ వల్ల ఎన్ని ఘోరాలు జరుగుతాయో తెలిస్తే షాక్ అవుతారు. దీనివల్ల మీ సెక్షువల్ హెల్త్ తగ్గిపోతుంది. ఏ పని చేయాలన్నా లో మోటివేషన్, లో ఎనర్జీ లెవెల్స్, బ్రెయిన్ ఫాగ్, మూడ్ స్వింగ్స్, వీక్, లో మజిల్ మాస్ అండ్ మీలో అగ్రెషన్, పట్టుదల కోల్పోవడం చూస్తారు, ఎస్పెషల్లీ టువర్డ్స్ గోల్స్. సో ఈ రోజు నుంచి మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో అండ్ ఎస్పెషల్లీ స్క్వాట్స్ లాంటి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి. దానివల్ల మీ బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతాయి. ఆల్సో అశ్వగంధాన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇది మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని బూస్ట్ చేసి స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజోల్ని తగ్గిస్తుంది. కార్టిజోల్ ఇస్ ద నంబర్ 1 కిల్లర్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అలాగే పంప్కిన్ సీడ్స్, రోడియోలా, బీట్రూట్స్, జిన్సింగ్, గార్లిక్ కూడా న్యాచురల్ టెస్టోస్టెరాన్ బూస్టర్స్ లాగా పనిచేస్తాయి. ఆల్సో మీ డైట్లో గుడ్ ఫ్యాట్స్ అయిన ఎగ్స్, నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్ని ఇంక్లూడ్ చేసుకోండి. బికాస్ గుడ్ కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ డైరెక్ట్గా టెస్టోస్టెరాన్లోకి కన్వర్ట్ అవుతుంది. నెంబర్ 6 ఇన్సోమ్నియా అండ్ క్రానిక్ కాన్స్టిపేషన్. ఓవర్ ద 50 ఇయర్స్ తర్వాత చాలామందికి నిద్ర పట్టకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి కారణం వాళ్ళ బ్రెయిన్ హెల్త్ డ్యామేజ్ అయి ఉండొచ్చు. అలాగే స్ట్రెస్ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు. సో నిద్రపోవడానికి రాత్రి పడుకునే ముందు హాట్ వాటర్ పోసుకొని పడుకోండి. అది మీ బాడీని రిలాక్స్ అండ్ కామ్ చేస్తుంది. అలాగే స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ ప్రొడక్షన్లో కూడా యూజ్ అవుతుంది. నిద్ర పట్టకపోతే మీరు మెగ్నీషియం అండ్ మెలటోనిన్ సప్లిమెంటేషన్ కూడా చేయొచ్చు. అలాగే మీ రూమ్ డార్క్ అండ్ కోల్డ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. బిఫోర్ 1 అవర్ స్క్రీన్స్ని ఆఫ్ చేయండి అండ్ వీలుంటే పడుకునే ముందు 10 మినిట్స్ మెడిటేషన్ చేయండి. క్రోనిక్ కాన్స్టిపేషన్. ఏది తిన్నా సరిగ్గా అరగకపోవడం, అలాగే ఆ తిన్నది బయటికి రాకపోవడం, యాసిడ్ రిఫ్లెక్సెస్, బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్టొమక్ పెయిన్ లాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తాయి. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి మనం మన డైట్లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ అయిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని పెట్టుకోవచ్చు. లైక్ గువావా, బిటర్ గార్డ్, లీఫీ గ్రీన్స్ లైక్ స్పినాచ్, క్యాబేజ్, బ్రోకలీ అండ్ ఎక్సెట్రా. ఈ ఫైబర్ మన స్టూల్ని స్మూత్గా మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బికాస్ ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటేనే మనకు మన డైజెస్టివ్ సిస్టమ్కి బాగుంటుంది. 25 to 35 గ్రామ్స్ ఫైబర్ సప్లిమెంటేషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. మీకు కాన్స్టిపేషన్ అండ్ బాత్రూంలో ఇబ్బంది ఉంటే నేను వాడే టెక్నిక్ని ఒకసారి ట్రై చేయండి. పొద్దున్నే ఎంటీ స్టమక్ 1 లీటర్ వాటర్ తాగి చూడండి. రిజల్ట్ కొద్ది క్షణాల్లోనే మీకు తెలుస్తుంది. నెంబర్ 7 సప్లిమెంట్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ముందుగా మేల్స్లో చూద్దాం. నెంబర్ 1 విటమిన్ డి. 90% ఆఫ్ ద పాపులేషన్ ఈ విటమిన్ డి డెఫిషియన్సీతో ఉంది. ఈ విటమిన్ డి ఫ్రమ్ టెస్టోస్టెరాన్, కాల్షియం అబ్జార్ప్షన్, బోన్ హెల్త్ నుంచి బ్రెయిన్ హెల్త్ వరకు చాలా ఫంక్షన్స్లో యూజ్ అవుతుంది. నెంబర్ 2 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఫిషెస్లో బాగా దొరుకుతాయి. ఇవి బ్రెయిన్ హెల్త్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తాయి. నెంబర్ 3 మెగ్నీషియం. ఇది మన ఆర్టరీస్, మజిల్ రికవరీ, స్లీప్కి బాగా యూజ్ అవుతుంది. నెంబర్ 4 బి కాంప్లెక్స్. ఈ బి విటమిన్స్ మన బాడీలో ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ వీడియోని పాజ్ చేసి మీరు ఇక్కడ వాటి ఫంక్షన్స్ని చదవచ్చు. నెంబర్ 5 కర్క్యూమెన్. ఇది టర్మరిక్లో ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. నెంబర్ 6 ప్రోబయోటిక్. ఇది మన గట్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫీమేల్స్లో చూద్దాం. నెంబర్ 1 మెగ్నీషియం. నెంబర్ 2 కాల్షియం అండ్ ఐరన్. బికాస్ ఉమెన్స్లో కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఈ డెఫిషియన్సీస్ అనీమియా, లో బోన్ డెన్సిటీ, ఆస్టియోపోరోసిస్, జాయింట్ పెయిన్స్ లాంటి ప్రాబ్లమ్స్కి కారణమవుతాయి. నెంబర్ 3 విటమిన్ డి. నెంబర్ 4 బి కాంప్లెక్స్. నెంబర్ 5 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. నెంబర్ 6 ప్రోబయోటిక్స్. నెంబర్ 7 కర్క్యూమెన్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇన్ అవర్ లైఫ్. ఆఫ్టర్ 50 ఎక్సర్సైజ్ వల్ల మాకేంటి లాభం అని అనుకోవచ్చు. నిజానికి మీకే ఎక్కువ అవసరం. బికాస్ 50 ఇయర్స్ దాటిన తర్వాత మెటబాలిజం డిక్రీజ్ అవుతుంది. సో ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మన బాడీ బ్లడ్లోని గ్లూకోజ్ని ఫ్యాట్లోకి కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. స్లోగా మీరు మజిల్ మాస్ని కోల్పోతారు. దాన్నే సార్కోపినియా అని అంటారు. ఏజ్ రిలేటెడ్ మజిల్ లాస్. ఏజింగ్ సిమ్టమ్స్ మీలో కనపడడం స్టార్ట్ అవుతాయి. ఆల్సో బోన్ డెన్సిటీ లాస్. ఒక స్టడీలో తెలిసింది ఏంటి అంటే ఎవరైతే 50 ఇయర్స్ దాటిన తర్వాత రోజుకు 8000 స్టెప్స్ వాక్ చేస్తారో వాళ్ళని 51% ఎర్లీగా చనిపోకుండా చేస్తుందంట. సో ఎక్సర్సైజెస్ వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. హై లిబిడో, గుడ్ మజిల్ మాస్, లాంజెవిటీకి బాగా యూజ్ అవుతుంది. డెడ్ లిఫ్టింగ్ అండ్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ మీ బోన్ డెన్సిటీ, హార్ట్ అండ్ బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల యంగ్గా కనపడతారు. మీ మెంటల్ హెల్త్, స్లీప్ క్వాలిటీ, ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో వీక్లీ 2 to 3 టైమ్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. అది ఎంత చిన్నదైనా సరే స్టార్ట్ చేయండి చాలు. సో ఇక్కడ ఉమెన్స్ మాకు ఎక్సర్సైజ్తో అవసరం ఏముంది అని అనుకోవచ్చు. నిజానికి మేల్స్ కంటే ఫీమేల్స్కి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళకు తక్కువ మజిల్ మాస్ ఉంటుంది అండ్ ఫీమేల్స్ మేల్స్ కంటే స్పీడ్గా ఏజ్ అవుతారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. నెంబర్ 9 లైఫ్ చేంజెస్. సో ఇంతవరకు మనం ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం. ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కనెక్షన్స్, రిలేషన్షిప్స్, హ్యాపీనెస్. ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత మ్యాక్సిమం చాలామందికి బరువు బాధ్యతలు తీరిపోయి ఉంటాయి. మీ కొడుకు, కూతురు జాబ్ చేస్తుంటారు.
బట్ మీరు మాత్రం ఇక్కడ ఒంటరిగా మీరు మీ వైఫ్తో కలిసి ఉంటుంటారు. పైగా ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటుంటారు. నా వరకు వస్తే ఇది 100% రాంగ్. బికాస్ మానవులు సంఘజీవులు. వితౌట్ కనెక్షన్స్ రిలేషన్షిప్స్ మనం బ్రతకలేం. సో మీ పిల్లల్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి అండ్ మంచి కనెక్షన్స్ని ఏర్పరచుకోండి. బికాస్ ఒంటరిగా ఉండే తోడేలు ఖచ్చితంగా చచ్చిపోతుంది. గ్యారీ అనే ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఏ వ్యక్తి అయితే ఒంటరిగా బ్రతకడం స్టార్ట్ చేస్తాడో కొద్ది కాలంలో ఆ వ్యక్తి చనిపోబోతున్నాడు అని. అండ్ ఇలాంటి కేసెస్ మేము చాలా చూసాము అని. హార్వర్డ్ స్టడీలో తెలిసింది ఏంటి అంటే, ఏ వ్యక్తికి అయితే స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్స్ ఉంటాయో ఆ వ్యక్తి ఎక్కువ నాలో హ్యాపీగా బ్రతుకుతాడంట. ఒకరు ఎంత సక్సెస్ చూడబోతున్నారు, ఎంత ఆనందంగా ఎన్నేళ్ళు బతకబోతున్నారు అన్నది తాను ఎంచుకునే పార్ట్నర్ మీద ఆధారపడుతుందని ఎంతమందికి తెలుసు? ఎస్, ఇట్స్ అ స్టాట్. ఒక వ్యక్తి చివరికి తన తోడు తన సోల్మేట్ మాత్రమే. దిస్ ఈస్ హౌ ఇంపార్టెంట్ ఏ సోల్మేట్ ఇన్ అవర్ లైఫ్. బట్ నో డేస్ చిన్న చిన్న విషయాలకే డివోర్స్ తీసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నెంబర్ 10, పర్పస్ ఆఫ్టర్ 50. ఒక స్టడీలో తెలిసింది ఏంటి అంటే, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏ వ్యక్తి అయితే తన న్యూ పర్పస్ని వెతుక్కోలేకపోతాడో ఆ వ్యక్తి తొందరగా చనిపోతాడంట. మీకు నచ్చిన పని మీరు చేయొచ్చు. ఇట్స్ యువర్ హాబీ, ప్యాషన్, మ్యూజిక్, పెయింటింగ్, ఇన్స్పైరింగ్ యంగ్ పీపుల్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? జపాన్లో ఇకిగాయ్ అన్న కాన్సెప్ట్ ఉంది. దాన్ని అక్కడ అందరూ పాటిస్తారు. అందుకే అక్కడ చాలామంది ఓల్డ్ పీపుల్ 100 years క్రాస్ అయి ఉంటారు. ఎగ్జాంపుల్ 100 years క్రాస్ అయినా సరే అటెన్బరో కంట్రీస్ దాటి అడవుల్లో ఇంకా వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీస్ చేస్తున్నాడు. బికాస్ దే లవ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ టు డూ. అంటూ ఉంటారు, ఎంత పాత బండి అయినా సరే వాడుతూ ఉంటేనే అది అలానే పనిచేస్తుంది. అలాగే ఎంత కొత్త బండి అయినా సరే వాడకుండా వదిలేస్తే కొద్ది రోజులకే తుప్పు పట్టిపోతుందని.